ఇది దొంగతనం కాకపోతే దొరతనం అయిందని. వనపర్తి జిల్లా మదనపూర్ మండలం కొన్నూరు గ్రామానికి చెందిన శివకేశవరెడ్డి రైతు కోళ్ల ఫామ్లో సుమారు 4,000కు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇక వ్యవసాయ పొలంలో షెడ్ ఏర్పాటు చేసుకుని కోళ్లను పెంచుతున్నారు. నిన్న రాత్రి నుంచి వాళ్ళ ఉదయం వరకు కూడా సుమారు 4,000కు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన కోళ్లను జేసీబీలతో గుంత తవ్వి పూడ్చివేశారు. వీటి మృతికి కారణాలను సదరు కంపెనీ ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఇక వెటర్నరీ డాక్టర్లతో మాట్లాడగా అధికారులు రైతుకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కలు కట్టుకుని వాటంతటా అవే చనిపోతున్నాయని, ఇది తప్పకుండా బర్డ్ ఫ్లూ వైరస్ అని రైతు చెప్తున్నారు. ఇక అయితే అధికారులు నిర్లక్ష్యం సమాధానం చెప్పడంపై రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు బాగున్నాయి, 3 days వరకు బాగున్నాయి. 1, 2, 3 చనిపోయేది పర్ డే. ఈరోజు నిన్నటి నుండి మాత్రం వందలు వేల కాడికి వచ్చేసింది. ఈరోజు కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. అంటే మొత్తం చనిపోయినాయి. కొన్ని మిగిలినవి అవి కూడా కొట్టేస్తాము అనే ఆలోచనతోనే ఉన్నారు కంపెనీ వాళ్ళు. ఎందుకు సార్ ఇది చనిపోయిందంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏ నిర్ణయం చేస్తలేరు. కాబట్టి నేను ఒక రైతుగా ఏమనుకుంటున్నానంటే టీవీలో పేపర్లో చూస్తూ ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ ఉంది, ఇక్కడ చికెన్ అంతా తగ్గిపోయింది కదా, ఆ బర్డ్ ఫ్లూ ఉండొచ్చు సార్ అంటే మీరు ఎట్లా నిర్ధారిస్తారు సార్ అన్నాడు. కానీ నేను అనుమానంతో చెప్తున్నాను సార్, ఇది బర్డ్ ఫ్లూ అని నేను ల్యాబ్కి పంపించి మీ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోలేదు. బర్డ్ ఫ్లూ ఉండొచ్చు, మరి ఒకసారి రండి సార్ చెక్ చేయండి అంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా, నేను ఇక్కడ నిర్లక్ష్యంగా సమాధానంగా వాస్తవంగా నిర్లక్ష్యంగా చెప్పిండు. సార్ మీరు ఎవరికి కూడా చెప్పాకండి సార్ ఈ విషయం అంటే, ఎట్లా సార్ మొత్తం పోయినాక మనిషి చనిపోయినాక చెప్పకుండా ఉంటే ఆ మనిషి జవాన్ని ఎట్లా పూడ్చిపెడతారు సార్? మిగతా రైతులకు నేను ఇంటిమేట్ చేయడానికి, వాళ్ళకి మెసేజ్ ఇవ్వడానికి, వాళ్ళని అలర్ట్ చేయడానికే నేను చెప్పడం జరుగుతుంది సార్. నేను నా కొరకు కాదు, నాది పోయింది ఒక్కటి పోయినా నేను, మిగతా రైతులన్నా అలర్ట్గా ఉంటారు. మరి నాది మొత్తం పోయినప్పుడు ఎందుకు చెప్పలేదని నా పక్క గ్రామ రైతులు ఉన్నారు సార్, వాళ్ళు అడుగుతారు, రెడ్డి మీరు ఎందుకు చెప్పలేదు మాకు, మీరు ఇంత మొత్తానికి నష్టమైనాక పేపర్లు వచ్చినాక చూసుకోవాలన్నా, దినం మనం కలుసుకొనే ఉంటాం కదా, ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు వాళ్ళు. మీడియా వాళ్ళు వచ్చిన వాస్తవంగా నేను మీడియా వాళ్ళకు కూడా చెప్పిన, తర్వాత మేనేజర్కి చెప్పిన, కంపెనీ మేనేజర్కు, తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ఇందాక కాల్ చేసింది, ఏం సార్ అంటే అవును సార్ చనిపోయినాయి సార్, మొత్తం చనిపోయినాయి, ఇది వైరసే అనుకుంటున్నా, ఇప్పటి వరకు ఏమి వాళ్ళు రాలేదు, వెటర్నరీ వాళ్ళు రాలేదు, ఈ మేనేజర్ రాలేదు, నిన్న ఒక స్టాఫ్ను పంపించిండు, అబ్బాయిని పంపించినాం అన్నాడు. ఎందుకు పంపించిండు సార్ అంటే చూడడానికి అన్నాడు. మరి ఏం చూసిండు సార్, కౌంటింగ్ చేసుకున్నాడు, మోటాలిటీ పూడిపించిండు, జేసీపీతో తోవిచ్చినాక వెళ్ళిపోయిండు. మరి మీరు ఒక పీస్ తీసుకుపోయి దాన్ని ల్యాబ్కు పంపే ఆలోచన